ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండీ! ఈరోజు వాగ్దానంగా ఈరోజు కొంచెం ఆలస్యం క్షమించండి. ఈరోజు వాగ్దానంగా మీ అందరి ముందు తీసుకురావడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అందరూ కూడా నీ వాగ్దానం గమనించండి. ఈ వాగ్దానం వినండి. వినడం వల్ల విశ్వాసం పెరుగుద్ది. తద్వారా మీరు గొప్ప దీన్ని పొందుకుంటారు. ఆల్ రైట్. మీరు బైబిల్ తీస్తున్నారు కదా! ఈరోజు కీర్తనల గ్రంథము, కీర్తన 54 కీర్తన 4వ వచనం. 54:4 479 పేజీ. దేని పెట్టారు తీయండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ఆపదన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. దేవుడి మాట దీవించింది కాక. ఇది దేని పెట్టారా? దీనికి ఆత్మీయ మీనింగ్ నేను చెప్తాను. ఇది దావీదు మహారాజు కీర్తన. ఇది కీర్తన గ్రంథం 54 దావీదు రాసిన కీర్తన. అప్పుడు దావీదుకి కూడా అనేకమైన భయాలు ఉన్నాయి. ఒక పక్క సౌలు, రాజైన సౌలు, అప్పుడు దావీదు ఇంకా రాజు కాలేదు. సౌలు దావీదు ఏ విధంగా చంపేయాలా అనేసి రకరకాల ప్లాన్లో ఉన్నాడు. సౌలు జీవితం ఏంటంటే, ఆయన మెంటాలిటీ ఏంటంటే, అధికారం ఉన్నంతకాలం దేవుడు అన్నాడు. అధికారం వచ్చిన తర్వాత లోకం అన్నాడు. సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడినవాడు. కాబట్టి సౌలు ఎప్పుడు కూడా దావీదు గర్వంతో జీవించాడు. దావీదు ఏ విధంగా చంపేయాలా, తుడిచేయాలని చెప్పేసి దావీదు మీద ఎప్పుడు విషపు చూపు చూశాడు దావీదుని. ఆ దావీదు ఏం చేస్తాడు మరి? అప్పుడు ఇంకా రాజు కాలేదు కాబట్టి ఆయనకు భయాలు. ఎక్కడ పోయినా ఎంటపడుతున్నాడు. తన కుమారుడికి ఇచ్చాడు, నాకు దావీదుని అప్పచెప్పని. తన కుమారుడు దావీదుని నాకు అప్పగించని కుమారుడు చెప్తాడు, సైనికుడికి అప్పచెప్తాడు. అలాగే ఒకసారి దావీదు ఇంట్లో వీణ వాయిస్తూ ఉంటే ఒక బల్లి విసిరాడంట. బల్లి విసిరే దావీదు తప్పించుకున్నాడు. ఇది దేని పెట్టారా? ఇక్కడ దావీదు కూడా సౌలు ద్వారా అనేకమైన భయాలు, శత్రు భయం ఉంది దావీదుకి. ఆయన ఎంటాడి దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే సౌలు కూడా దేవుని చేత అభిషేకం పొందిన బిడ్డ కాబట్టి దావీదు సౌలు నేను చంపను అనేసి ఒక ప్రతిజ్ఞ పూనాడు. ఆ యొక్క నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన బట్టే దావీదు ఎన్నిసార్లు సౌలు శత్రువును దావీదుకు అప్పగించాడు. కానీ దావీదు సౌలుని చంపలేదు. అది క్షమాపణ కలిగి ఉన్నాడు దేని పెట్టారా. కాబట్టి ఈ దేని పెట్టారా, మీ జీవితాల్లో దావీదు తలుచుకుంటే ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో సౌలుని చంపేయచ్చు, పీక పిసికేయచ్చు. కానీ దావీదు చేయలేదు. దేవునికి అభిషేకం పొందిన బిడ్డలకి ఎప్పుడు కూడా దావీదు హాని చేయనని చెప్పేసి దేవుని చేత ప్రతిజ్ఞ పొందుకున్నాడు దేని బిడ్డారు. కాబట్టి శత్రువు విడిచేశాడు, అది ప్రభుకి అప్పగించాడు. ఇప్పుడు దేని బిడ్డారా, తర్వాత దావీదుని కూడా దేవుడు గొప్పగా రాజుకు అభిషేకించాడు. సౌలు మీద గొప్ప జయాన్నిచ్చి గొప్పగా రాజు చేస్తున్నాడు. తన ఆపదలన్నింటిని దావీదు జయించున్నాడు. ఇప్పుడు దేని బిడ్డారు, మీరు కూడా ఈ లోకంలో ఈ రోజులు మీ అందరూ కూడా ఆపదలు ఉన్నావు దేని బిడ్డలారా. అప్పుల్లో బాధపడుతున్నావా? అయ్యా లోన్లు తీసుకొని వడ్డీలు కట్టలేకపోతున్నా అనుకుంటున్నా కొంతమంది బిడ్డలు ఉన్నారు. అలాగే అయ్యా మరణకరమైన రోగాలతో ఉన్నానయ్యా, నా రోగాలయ్యా బాగైతే నా రోగాల్ని ఎవరు బాగు చేస్తారు? నువ్వు బాధపడుతున్నావా? హాస్పిటల్ బిల్లు కట్టలేకపోతున్నావా? అలాగే చనిపోవా? అయ్యా ఉద్యోగం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లని ఎంత విరక్తితో ఉన్నావు దేని బిడ్డలారా. మీ అందరు కూడా గొప్ప నిరీక్షణ ఏంటంటే, మీ అందరు కూడా ప్రభు ఈరోజు మాట ఏంటంటే, మీ అందరు కూడా మీ యొక్క జీవితాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించండి. ఎందుకంటే ఆయనకు అప్పగించి ఆయన హృదయం నువ్వు చోటిచ్చావు దేని బిడ్డలారా. దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు హృదయం చోటిచ్చావంటే ఆయన నీకు సహాయకుడు ఉంటాడు. గాడ్ ఈజ్ యువర్ హెల్పర్. ఆయన నీకు సహాయకుడు. ఆ సహాయకుడు ఉండటమే కాకుండా ప్రభు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మీ ఆపదలో, మీ ఇబ్బందులు, ఇరుకులో మీ అందరికీ మీతో పాటు ఉండి మీ ప్రాణంలోకి, మీ యొక్క ప్రాణానికి నెమ్మది కలుగజేసి మీ జీవితాల్లో సంతోషం దేని పెట్టారా. ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈరోజు మీ ప్రభుకి హృదయాన్ని అప్పగించండి. మన ప్రభు యేసు అప్పగించినట్టే దావీదుని ఏ విధంగా అయితే దేవుడు కాపాడాడు, అనేక ఇబ్బందుల నుంచి ఆయనకు మరణ భయానికి తొలగించి గొప్పగా రావు చేస్తున్నాడు. మీరు కూడా మీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, భయాలు, తర్వాత నీ యొక్క ఆరోగ్యం భయం, అనారోగ్యంతో ఉన్న భయపడుతున్నావా? ఎటువంటి భయాలు, అప్పులతో భయపడుతున్నావా? ఉద్యోగాలు లేక భయపడుతున్నావా? ఇల్లు లేకుండా భయపడుతున్నావా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన హృదయాలు మీకు చోటు ఇవ్వండి. ఆ దేవుడు మీకు సహాయుడిగా ఉంటాడు. ఉంచినప్పుడు తద్వారా మీ జీవితం మీరు నెమ్మది పొందుకొని నీ ప్రాణమును ఆదరించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వాగ్దాన్ని నమ్మండి, స్తుతించండి, గణపరచండి.